జగన్ ఏపీలో ఏదైతే వాటర్ వార్ నడుస్తోంది దాని గురించి మాట్లాడారో లైవ్ చూస్తాం. ఇక ఏపీలో వాటర్ వార్ నడుస్తోంది. ఏపీ తెలంగాణ మధ్యనే కాదు, ఇప్పుడు ఏపీలోనూ పొలిటికల్ గ్రౌండ్ నీళ్ల వివాదంతో వేడెక్కుతోంది. మీరేం చేశారంటూ కూడా పోలవరం ఇష్యూ సలసలా కాగుతోంది. పోలవరం ప్రాజెక్టుకు విజిటింగ్ కు వెళ్లిన సీఎం చంద్రబాబు చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచుతుందన్న టాక్ వినిపిస్తోంది. 2014 నుండి పోలవరం పనులు స్పీడ్ గా సాగాయన్న సీఎం చంద్రబాబు ఆ తర్వాత ప్రభుత్వం మారిందంటున్నారు. ప్రభుత్వం మారడంతో పనుల్లో వేగం కూడా తగ్గిందన్న ప్రధాన ఆరోపణ చేశారు సీఎం చంద్రబాబు. ఆనాటి ప్రభుత్వ పెద్దల నిర్వాహకం వల్లే నేటి పనులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 2027 వరకు కూడా పనులు పూర్తి చేసి కాలువలకు నీళ్లు పారిస్తామని హామీ ఇస్తున్నారు చంద్రబాబు. పనులన్నీ సమీక్ష చేయడానికి వీలైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్లో వచ్చాను. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు అయిపోయింటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫ్రమ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, వీళ్ళు డయాఫ్రమ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఈ వ్యాఖ్యలు గతంలో పనిచేసిన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినవే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అందుకే 5 ఏళ్ల కాలంలో పనులు ఏమీ సాగలేదంటున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6-7 ఏళ్ల సమయం అయిందని చెప్పుకొచ్చారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ ను కూడా పట్టించుకోలేదంటున్నారు. ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ పాడైందని గత ప్రభుత్వానికి తెలిసిందని చెప్పుకొచ్చారు. అయితే భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో ఉంచుకొని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రతి విమర్శలు ఏపీలో కొత్త కాదంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు అన్నట్టుగా పనులు సాగుతున్నాయా? నిజంగానే మార్చి 2027 వరకు పనులు పూర్తవుతాయా? ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చేస్తారా? గతంలో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. ఏపీలో మొదలైంది పొలిటికల్ వాటర్ వార్. సో ఈ నేపథ్యంలో కూడా మార్చి 2027 వరకు కూడా పూర్తిగా కూడా మొత్తం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి. రైట్, మరింత పూర్తి డీటెయిల్డ్గా మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓటీ ఆశా. రైట్ బిందు, ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్రభుత్వాలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, కానీ ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ కావట్లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వం అంటే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాన్ని మార్చుకుంటున్నారు ప్రజలు. కాకపోతే ప్రజలు ఆశించిన విధంగా ఏదంటే ప్రజలకు ఇచ్చిన హామీల పరంగా అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు అనేది మాత్రం వాస్తవం అని చెప్పొచ్చు. 2014 ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల తర్వాత మేము పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆనాటి ఎన్డీఏ కూటమి టీడీపీ బీజేపీ కలిపి ఏర్పడినటువంటి ఆనాటి ప్రభుత్వం, కానీ అది కంప్లీట్ కాలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగానే డేట్లు టైంలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆనాటి మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు చేస్తామని చెప్పకుండా ఎట్లాగా ఈ టైంకి చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే తేదీలు డేట్లు మారాయి, ఇయర్స్ మారాయి, అయినా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2024లో. మెయిన్ అజెండా ఏంటి? అమరావతిని రాజధానిగా చేసుకోవడం, పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం. ఈ రెండు మెయిన్గా అజెండాగా ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ కొన్ని ఎలిగేషన్స్ పాత ప్రభుత్వాలు చేయలేదని చెప్పి తెలుసు, పాత ప్రభుత్వాలు వేసిన ఎలిగేషన్స్ విషయం తెలుసు, డయాఫ్రమ్ వాళ్ళు కుంగిపోయిందనే విషయం తెలుసు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ నిపుణులతోని విదేశాల నుంచి వాళ్ళని తీసుకురావడము, నిపుణులు తీసుకురావడం, ఇదంతా పరిశీలించడము, మేము చేస్తామన్నాము, కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే 2025 వరకు కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నారు. మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది. అందువల్ల ఇది మళ్ళీ వెనకబడిపోయింది. డయాఫ్రమ్ వాల్ కుంగిందన్న విషయం అంటే పాడైపోయిందన్న విషయాన్ని కూడా ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకోలేకపోయింది అనేది. ఆనాటి అంబటి రాంబాబు అంటే మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు దీని గురించి రియాక్ట్ అయ్యారు, పేరు నాని రియాక్ట్ అయ్యారు, అనిల్ కుమార్ రియాక్ట్ అయ్యారు.
ఎంతమంది రియాక్ట్ అయినా పెద్ద ఫలితం లేదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డేట్ ఏంటంటే మార్చ్ 2027, నెక్స్ట్ ఇయర్. అంటే ఇంకా ఒక సంవత్సరం మీద 3 నెలలు ఉందనుకోవచ్చు. కంప్లీట్ అయిపోతుందా? ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ అయింది, ఎంతవరకు చేశారు, కేంద్రం నుంచి ఎంతవరకు సహకారం అందుతుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో బడ్జెట్ ప్రకారం ఎంతవరకు నిధులు దీనికి కేటాయించే అవకాశం ఉంది, ఇవన్నీ వస్తున్నటువంటి ప్రశ్నలు. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రే వెంకటరమణ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్ సత్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు, వీరశేఖర్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పార్టీల పరంగా కాకుండా అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మాట్లాడుతుంది కాదు, రాష్ట్ర విభజన ముందు నుంచి కూడా ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇది కాస్త పొలిటికల్ ఎజెండాగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇయర్స్ మారుతున్నాయి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. కానీ పోలవరం ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ కావట్లేదు. కేంద్ర ప్రాజెక్టు, కేంద్ర నిధులు తీసుకొస్తుంది, అసలు కేంద్రమే చేస్తుంది, మీరెందుకు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం గతంలో విన్నాము, చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త డేట్ మళ్ళీ మనకి తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే పర్టికులర్ గా ఈ టైము, ఈ మంత్, ఈ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది అనుకున్న ప్రతిసారి మనకి అది కంప్లీట్ కాకుండానే ముందుకెళ్ళాం. ఈసారి మార్చ్ 2027 అంటుంది ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎంతవరకు అవుతుంది అనుకోవచ్చు, మీరేమంటారు? వీటిలో పాల్గొనడం ఈ ఏషియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది పోలవరం. 7 జిల్లాల్లోని రైతులకి, వ్యవసాయానికి వ్యవసాయానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్, వినిపిస్తుంది. హలో, శేఖర్ గారు చెప్పండి. అలాగే డిబేట్ లో పాల్గొన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ పోలవరం అనేది ఏషియాలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయాలన్నా, ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నా, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా చాలా ఖర్చుతో, చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. దానికి అందుకని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో ఇది ప్రధానంగా మన భారతదేశానికి ఒక చెప్పుకోవచ్చు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దాని మీద ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, దాన్ని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్లని నిర్మించుకోవటం, ఈ ప్రాజెక్టు దీనికి సంబంధించిన మంత్రులను ఎవరు నిర్మించుకున్నామో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, వీటిలో చూసుకుంటే మనకి పూర్తిగా అర్థం అవుతుంది ఎవరు ఎంతవరకు దాని మీద చిత్తశుద్ధితో ఉండాలనేది మనకి తెలుస్తుంది. గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు కూడా దీన్ని పూర్తి చేస్తామని చెప్పే టైంలో అధికారం పోవడం జరిగింది. వాళ్ళు అంతకుముందు చేయలేకపోయింది, కొంచెం ప్రచారం ఎక్కువ జరిగింది అనేది వాస్తవం. పని పూర్తి కాకుండానే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు అనేది వాస్తవం. తర్వాత వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసి దానికి సంబంధం లేని మంత్రులు అనిల్ కుమార్ గారిని, అంబటి రాంబాబు గారిని కానీ ఇలాంటి వాళ్ళకి అసలు దాని మీద ఎటువంటి చిత్తశుద్ధి, ఎటువంటి ఇది లేకుండా దాన్ని అప్పచెప్పడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. దీని మీద ఊరికే అసెంబ్లీలో, సభల్లో ప్రలాపనలే కానీ దాని గురించి అసలు ఏం మాత్రం మాకు అవగాహన లేదు అని చెప్పి ఒక మంత్రి దాని గురించి చెప్పడం అనేది ఆ రైతులు అసలు ఏ విధంగా జీర్ణించుకోవాలి, ప్రజలు అసలు ఆ ప్రభుత్వాన్ని గురించి ఏం మాట్లాడుకోవాలనేది వాళ్ళకే వదిలేస్తారు. కానీ అలాంటి అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళని నిర్మించి ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకోవటం అనేది మన అవివేకం, ప్రజలందరూ అవివేకం. ప్రజలందరికీ తెలుసు చేయాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి అసలు నాకు సంబంధమే లేదు, నాకు దాని గురించి ఏమీ తెలియదు, నేను తెలుసుకోలేను అనే మంత్రి, దానికి సంబంధించిన మంత్రి మాట్లాడితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అది పరిస్థితి. ఇలాంటి ప్రాజెక్టులో దీన్ని పూర్తి చేయటం, మళ్ళీ దాన్ని 7 ఏళ్ళు వెనక్కిపోయింది అనటం అనేది వాస్తవం. గతంలో దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవటం, మళ్ళీ దానికి కావాల్సిన నిధులు, ఒక సంవత్సరం ఏదైనా ఒక సంవత్సరం లేట్ అయితే, ఏ ప్రాజెక్ట్ అయినా చిన్న ఒక కాంట్రాక్ట్, ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక సంవత్సరం లేట్ అయితే ఆ మెటీరియల్ కాస్ట్ అవన్నీ పెరిగిపోతాయి. అట్లాంటిది 5 సంవత్సరాలు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే దానికి సంబంధించిన కాస్ట్ ఎన్ని రెట్లు పెరిగిపోతుంది. నిర్వాసితుల యొక్క
ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి, వీటన్నిటిని మళ్ళీ పునర్నిర్మించుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరైన దారిలో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా 2027 పూర్తి చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఎండింగ్ లోపు ఇది పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇది వస్తే 7 జిల్లాలకు సంబంధించిన రైతులు దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇంకా ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా మందికి ఉపాధి వ్యవసాయేతర ప్లస్ ఈ వాటర్ సప్లై ఉండటం వల్ల ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. దాని ద్వారా వ్యాపారం, దానివల్ల వాణిజ్యం ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది భారతదేశానికే ఒక కిటురాయిగా చెప్పుకోవచ్చు ఇలాంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది ఎవరి టైంలో పూర్తి చేశారు అనేది క్రెడిట్ వాళ్ళకే దక్కుతుంది. క్రెడిట్ వీటి గురించి చూసుకోవడం కన్నా దీని నిర్మాణం అనేది ప్రజలకు ఎంత అవసరం అనేది చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రజలు ఆ దృష్టిలో చూసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, వెంకటరమణ గారు నమస్తే అండి. మీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ ని పట్టించుకోకపోవడం వల్లే ఇంత లేట్ అయింది, ఇంత డిలే అయింది. మధ్యలో ఏదైతే మేము అనుకున్న టైం పీరియడ్ కాలేదు, ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని స్టార్ట్ చేసాము. కనీసం డయాఫ్రామ్ వాల్ ఎట్లా ఉంది ఏంటి అనే పరిస్థితిని కూడా గమనించుకోకుండా గత ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ముందుకెళ్తున్నాయి. ఇంతకుముందు సార్ చెప్పిన విధంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ డిలే అవుతుందంటే కనుక దాని మీద పెడుతున్నటువంటి భారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే రోజులు మారి కొద్దీ కూడా మనకి వ్యయం పెరిగిపోతుంది, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పటికీ ఒక టైం మళ్ళీ మన తెర మీదకి వచ్చిన 2027 అని చెప్పి మీరేమంటున్నారు? సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. వెంకటరమణ గారు, ఈరోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఆ రోజు కేంద్రానికి ఇచ్చి ఉంటే ఈ రోజు బాగుంది. ఏంటంటే ఈయన దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు తప్ప కానీ ఆ ప్రాజెక్ట్ ని పని చేయడంలో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా చూశారు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కేంద్రానికి కంప్లీట్ చేయమని మీ హయాంలో చెప్పాం కదా మేడం. మేడం మేము ఏదైతే ఆ రోజు మేము చెప్పామో ఇప్పటికీ కూడా మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ పురోగతి ఏ విధంగా మీరు చూసుకుంటారు అంతే తప్ప కానీ వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటే అంటే ఎవరు చేస్తారు? మేము ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎందుకు చేయట్లేదు అంటే కేంద్రం అంతా చేయాలంటే ఇది అవుతుంది కాబట్టి మేము చేస్తాం, కేంద్రం నిధులిస్తుందని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలు ఓకే. మరి మీరున్నటువంటి ఆ 5 years లో ఎంతవరకు కేంద్రాన్నే చేయమని చెప్పి కేంద్రానికి అప్పచెప్పారు ప్రాజెక్ట్ ని? కాదు మేడం, మేము ఉండేటప్పుడు కూడా మీరు అదే చెప్తున్నాను. వాళ్ళు పని చేసేటప్పుడు మేము పని చేసిన పనుల్ని ఎంత శాతం పనులు పూర్తయ్యాయి చూడండి. కానీ ఫస్ట్ ఒక పాయింట్ మీరు పాస్ చేశారు కదా, ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, దీన్ని రన్ చేస్తుంది అంటారు. మరి మీ ప్రభుత్వం కూడా పాలించింది కదా, అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ముందుకెళ్లారు, మీరు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది క్రెడిటా లేదంటే ప్రజలకు ఉపయోగపడుతుంది పక్కన పెడతాం. కంప్లీట్ చేస్తామని చెప్పారు, డేట్లు మార్చారు, ఇయర్స్ మార్చారు, కోవిడ్ అన్నారు, అని చెప్పుకొచ్చారు కదా. మీరెందుకు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి మీది బాధ్యత, ఇది ప్రాజెక్ట్ మీది కాబట్టి మీరే కంప్లీట్ చేయండి అని చెప్పి మీరెందుకు చెప్పలేకపోయారు? అంటే స్టేట్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏ ప్రభుత్వం అయితే నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో వచ్చిన తర్వాత మేము కూడా ఆ ప్రాజెక్ట్ మీద ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్నిసార్లు మేమైతే ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, మీరు చూసారు. కానీ మేము వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ అనేది పురోగతిలోకి వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేకపోయారు. డయాఫ్రమ్ వాళ్ళు కూడా ఏం జరిగిందో చూసారు. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అక్కడికి రైతులు తీసుకెళ్లి బస్సుల మీద చేసే విన్యాసాలు మామూలుగా లేవు. ఒక సర్కస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా చేశారు. కానీ ప్రాజెక్ట్ మీద ఎప్పుడు కూడా ఒక ఫలితం మీద పోలవరం అని చెప్పి పెట్టారు. చూడండి మేడం, అదే అలాంటివన్నీ చేసుకొని ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మేడం? ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా పని చేయాలంటే ఆ ప్రాజెక్ట్ వ్యయం రోజు రోజుకి అప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మళ్ళీ వరదలు రావడం ఇవన్నీ జరగడం ఇవన్నీ జరిగాయి. కానీ ఈ పక్క డయాఫ్రమ్ వాల్ మీద దాని మీద కూడా అనేకమైన చర్చలు అనేవి గతంలో జరిగాయి. దాన్ని ఏ విధంగా మళ్ళీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా డయాఫ్రమ్ వాల్కి సంబంధించి దానికి సంబంధించి తెలియకుండానే ఆనాటి మంత్రివర్యులు అసెంబ్లీ సాక్షిగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి డేట్స్ చెప్పారంటారా?
అంటే ఆ మాత్రం మేడం, ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి కనీసం పరిశీలించుకున్నాను. అది మేడం ఏం చేసినా సరే కేంద్రం నుంచి నిధులు అనేది రావాలి కదా. ఇప్పుడు ఎవరైనా చెప్తారు నిధులు అనేది ఏది కేంద్ర ప్రాజెక్టు, కేంద్రం నుంచి నిధులు రాకపోతే వచ్చే పరిస్థితులు ఏంటి. మేము కూడా ఎప్పుడు కూడా అంత ఎలియన్స్ లో లేము. మేము ఏదైతే ఉన్నా ఇప్పుడు మీరు ఎలియన్స్ లో ఉన్నారు కదా, ఎన్డీఏ గవర్నమెంట్ లో అలయన్స్ లో లేకపోతే ప్రతిదానికి సపోర్ట్ చేశారుగా, ఏ బిల్లు వ్యతిరేకించారు? నిధులు కూడా ఈ రోజు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నారు. గ్రాంట్స్ విషయంలో కాకుండా వడ్డీకి తెచ్చుకున్నాం మనం చూడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, వాళ్ళ సెంట్రల్ లో ఈ రోజు మీ ఎంపీల బలంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అయినా సరే మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు సమీకరణలో వెనుకబాటుతనం అనేది కనబడుతుంది? మీరేమంటారు? ఇప్పుడు 2027 కంప్లీట్ అవుతుందంటారా? అది రాజకీయ పరంగా కాకుండా రాష్ట్ర ప్రజల తరపున ఆలోచిస్తూ ఉంటే 2027 కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే మీ హయాంలో చాలా వరకు కంప్లీట్ చేస్తామంటున్నారుగా. కాదు మేడం, ఇప్పటికైనా సరే అల్టిమేట్ గా ప్రభుత్వాలు గనికేగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రధానికి ఉందో అదే విధంగా రైతుల్ని, ఎందుకంటే ఇది చాలా మేజర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా అనేక లక్షల ఎకరాలు సాగుదీంట్లోకి వస్తుంది. అదే విధంగా పరిశ్రమలకి, అదే విధంగా త్రాగునీటికి వచ్చే ప్రాజెక్టు అవుతుంది అనుకుంటున్నారా? మీ ప్రభుత్వంలో మార్చిన విధంగానే డే టు టైమ్ లో మారుతాయంటారా, లేదంటే ఈసారి కంప్లీట్ చేస్తారనుకుంటున్నారా? వాళ్ళు క్లియర్ గా చెప్తారు ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మేము ఎలక్షన్ వెళ్తాం, సహకారం లేక ఆగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేంద్రంతో ఎన్డీఏతో ఉన్న ప్రభుత్వం కాబట్టి వీళ్ళు నిధులు తీసుకొస్తారో 27లో చేస్తారనేది మేము చూస్తాం. మేము చేస్తామో చేయలేమని చెప్పడం కాదు, మేము చేయలేమన్నా ఆగదు, మేము చేస్తారన్నా వాళ్ళు చేయడం అనేది కాదు. వీళ్ళు నిధులు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో వేచి చూద్దాం మేడం. ఓకే, ఒక్క నిమిషం. సో మీరు అవ్వాలని కోరుకోవట్లేదు, ఆగాలని కోరుకోవట్లేదు, ప్రభుత్వం ఏం చేస్తే చేస్తూ కూర్చుందో, తర్వాత ఎట్లాగా 4 years కళ్ళు మూసుకున్నారు, ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ కాకపోతే మీ ప్రభుత్వం వచ్చినది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అయిపోయింది మేడం, 2 ఏళ్ళు కంప్లీట్ అయినా సరే ఈ రోజు వరకు ఎక్కడ 2 years కంప్లీట్ అయిపోయిందంటారా అప్పుడు అధికారంలోకి వచ్చి? ఓకే అది మేడం, 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకేముంది, సుమారుగా 18 ఏళ్ళు చిల్లర అవుతుంది. కనీసం ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు కంప్లీట్ అయింది, ఇంకా 3 ఏళ్ళు వాళ్ళ చేతిలో ఉంది. అది కాక కేంద్ర ప్రభుత్వంతో ఎలియన్స్ లో ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా గట్టెక్కించాలి అధికార పార్టీ నుంచి కూడా ఆన్సర్ తెలుసుకుందాం. చెప్పాలని ఆ ప్రభుత్వమైన చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ఓకే సత్యనారాయణ గారు, ఓకే మళ్ళీ డేట్ అనేటప్పుడు ప్రజల్లో ఒక రకమైన డౌట్, ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే గడిచిన రోజుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టైం చెప్తున్నారు, కంప్లీట్ అవుతుందా? కేంద్రం నుంచి ఆ సహకారం ఉందా? అంత నిధులు ఉన్నాయా? రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే అప్పుల పాలు అయిపోయింది, రాష్ట్ర స్థితిగతులు ఇది, ఆర్థిక సిచ్యువేషన్ ఇది, కాకపోతే మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఉన్నటువంటి కండిషన్ లో ఎంతవరకు 2027 అంటే దాదాపు 1 year 3 months, ఇంకా 1 year అనుకోండి, ఆ 3 months పక్కన పెడితే కంప్లీట్ అవుతుందా? ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు? ముందుగా మేడం, ఐన్యూస్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్నటువంటి మీకు ప్రత్యేక మధ్యాహ్నం మేడం. ఈరోజు వైసీపీ నేతలు మాట్లాడేది కానీ, ఇప్పుడు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది కానీ ఎంతసేపు కూడా అవాస్తవాలే మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలు మనం చూసామండి. వాళ్ళ మంత్రులు ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో సిటికులేసు అతని హావభావాలతో ఎంత ఉద్రేకంతో మాట్లాడి ఆ రోజు కంప్లీట్ అవుతుందో కూడా చెప్పాడు. కానీ మంత్రిగా ఆయనైతే అసెంబ్లీలో చెప్పాడు కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రివ్యూ చేయడం కానీ, పోలవరం నుంచి ఏం జరుగుతుందని మరి సమావేశాలు పెట్టి అదే నేను రివ్యూ చేయడం కానీ ఏది కూడా ఏ రోజు కూడా పట్టించుకోలేదు మేడం. ఎందుకంటే అతనికి ఎంతసేపు కూడా ఆ రోజు అధికారాన్ని 4 గోడల మధ్య అనుభవిస్తూ ఎక్కడా కూడా ఏ పల్లి ప్రాంతం కూడా తిరిగి చెప్పకుండానే మంత్రులు వెళ్తారా అండి? చెప్పకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? మీరు వచ్చేటప్పుడు కనీసం వాళ్ళకి పిల్లర్స్ కూడా వేయలేకపోయారు. మేము వచ్చిన తర్వాత ఎంత పని చేసాం. వెంకటరమణ గారు ఒక నిమిషం చెప్పడం కాదు, అవాస్తవాన్ని మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పనికి మేము చేసే పని కంపేర్ చేయాలి కూడా పెట్టుకుని జరుగుతున్నటువంటి సందర్భాలని, ఏం కావాలో చూసుకుంటున్నటువంటి సందర్భాన్ని అక్కడ
మరి నిమ్మల రామనాయుడు గారు ఏ విధంగా దాని మీద శ్రమిస్తున్నారో కూడా మనందరికీ తెలుసు. గతంలో కూడా దేవినేని ఉమా గారు కూడా అదే విధంగా పనిచేసినటువంటి సందర్భం. మేము చేసిన పనే అక్కడ 2027 కి కంప్లీట్ అవుతుందా లోపాలు లేకుండా? ఖచ్చితంగా మా లోపాలు లేకుండా అవుతుంది మేడం, అందులో డౌట్ అవుతుంది. మళ్ళీ డయాఫ్రామ్ వాల్ పడిపోయింది, ఇది ఈ స్థాయిలో ఉంది, దీన్ని మళ్ళీ రిపేర్ చేయాలి, ఈ స్థాయిలో మళ్ళీ అమౌంట్ అవుతుంది. ఇదన్నీ కాకుండా పటిష్టంగా లోపాలు లేకుండా మీరు చెప్పినటువంటి డేట్ కి టైం కి 2027 మార్చ్ కి కంప్లీట్ అవుతుందా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చా ఏపీ ప్రజలు? కేంద్రం నుంచి అదే సహకారం వస్తుంది, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని మా నాయకుడు చెప్పాడు కాబట్టి చెప్పింది చేస్తాం. ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే ప్రజలకి ప్రాజెక్ట్ అంకితం చేస్తాం మేడం, ఇందులో నో డౌట్ మేడం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో రావడం వల్ల ఇంకొక 5 సంవత్సరాలు దాని యొక్క అభివృద్ధి వెనకపోయింది మేడం. ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే చెప్తున్నారో అది వాస్తవం మేడం, అది ఒప్పుకోవాలి. వైసీపీ నేతలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకున్నారు. ఇందాక ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడుతున్నాడు ఆయన స్టార్టింగ్ లోనే చంద్రబాబు సెపరేట్ టాపిక్ కదా, పోలవరం గురించి కంప్లీట్ చేద్దాం, సమయం కూడా లేదు. ఇరిగేషన్ కోసం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు సత్యహీనుడు రాక్షసుడు అంటే వ్యక్తిగత దోషులకే పోతున్నాడు తప్ప దాని మీద మేము ఇది చేసాం, మా ప్రభుత్వం ఇది చేసాం తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రంలో కనీసం మీరు చెప్తున్నా వినండి. అంతేగాని మీరు ఇంకా 2 లక్షల కోట్లు ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇంక మీరు ప్రాజెక్ట్ ఏం కట్టగలరు చెప్పండి? కనీసం ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికే మీరు అప్పులు చేస్తున్నారు. ఇంకా ప్రాజెక్ట్ చేయగలరు? ప్రయత్నంలో మేము ఉన్నాం మేడం. ఖచ్చితంగా తప్పు మేము తర్వాత ఖచ్చితంగా కృషి చేసి అన్ని విధాలు కూడా అన్ని వనరులు సేకరించుకుని కేంద్ర సహకారంతో పోలవరాన్ని నిర్మించుకుని ప్రజలకి అంకిత భావంతో పనిచేసే పరిస్థితిలో పోలవరం అయినటువంటి సందర్భం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు లేదు, పోలవరాన్ని అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ప్రాజెక్టు సందర్శిస్తూ పరిశీలన చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శాఖ నాకు ఇచ్చారు, ఈ శాఖలో నాకేం తెలుసు అన్నాడు. అటువంటి వ్యక్తిని ప్రాజెక్టుకు నియమించడం ఎంత దౌర్భాగ్యం. చంద్రబాబు గారిని అక్కడ పిన్ టు పిన్ కేంద్రంతో ఎప్పటికప్పుడు దాని మీద అంకిత భావంతో పనిచేస్తున్నట్టు ప్రజలందరూ గమనించారు. ఎంతసేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా కూడా ఎప్పుడో వెళ్ళిపోతుంటే మరి తల్లికి చెల్లికి వెంకటరమణ గారు, సత్యనారాయణ గారు మాట్లాడే హక్కు కానీ పోరాటం చేసి పార్టీ నిర్మించుకునే మా నాయకులు నెగ్గిన తర్వాత ప్రభుత్వం అది అర్థం కావట్లేదు మీకు. అది చెప్తున్నాను మీ నాయకుడికి మీకు ఈ రోజు వెంకటరమణ గారు, సత్యనారాయణ గారు, ఏదైనా రాష్ట్ర ప్రజలు కోరుకునేది ప్రాజెక్టులు పూర్తవ్వాలని, డెవలప్మెంట్ జరగాలని, అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి హామీలు ఇచ్చిందనేది ప్రజలకు కాదు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదు, దానివల్ల మాకు ప్రయోజనాలు లభిస్తున్నాయా లేదనేది మెయిన్. అదే చూస్తారు ప్రజలు. దానికి తోడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పిన పాయింట్ ఏంటంటే, మేము పోలవరం ప్రాజెక్ట్ ని మా టర్మ్ లో కంప్లీట్ చేశాకే ఈసారి ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పారు. ఒకవేళ చేయలేకపోతే కనుక ప్రజా తీర్పును మళ్ళీ వాళ్ళు స్వాగతిస్తారో లేదంటే ప్రజలు వ్యతిరేకిస్తారనేది రాబోయే ఎలక్షన్స్ తప్పకుండా చూస్తారు. కానీ కంప్లీట్ చేసామంటే చేసామని కాదు, గతంలో మాదిరిగా మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోవడం, మళ్ళీ మొదలకు రావడం, ఇటువంటి పరిస్థితులు కాకుండా పటిష్టంగా ఎటువంటి
చర్యలు జరిగినా లేదంటే తుఫాన్లు వచ్చినా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నా దెబ్బ తినకుండా పటిష్టంగా ఉండేటువంటి ప్రాజెక్ట్ కోసం ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. మరి చెప్పిన డేట్ ప్రకారం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుందాం. 2027 మార్చ్ నాటికి కంప్లీట్ అవుతుంది అంటున్నారు కాబట్టి చాలా డేట్ల తర్వాత ఇది ఫైనల్ డేట్ కావాలి. ఈ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంకయ్య.